చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ఫలితంగానే విశాఖ స్టీల్ ప్లాంట్కే కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం గాజువాకలో మాట్లాడారు. ఉద్యమాలు మనం చేయొచ్చు కానీ ఉద్యమం మీద బతకడానికి ప్రయత్నాలు చేయొద్దు. ఈరోజు మనం పోరాటం చేసాం కనుకనే ఈరోజు ఆర్థిక సాయం అందింది. దీన్ని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ప్లాంట్ ఇది స్థాపించినప్పుడే 2,250 కిలోమీటర్ల అవతలు పెట్టాం. ఇది లాజిస్టిక్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్లాంట్. లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్లాంట్ ఇది. ఖచ్చితంగా మనం మైన్స్ కావాలన్నారు, మైన్స్ తీసుకొద్దాం. దాని మనం ప్రయత్నాలు చేద్దాం. ఇంకా లాభాలను తేడమే మన ధ్యేయంగా. ప్రతి ఒక్క నిర్వాసితుడికి ఉద్యోగం వచ్చే వరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మైన్స్ కోసం తీసుకొస్తాం. ఖచ్చితంగా ఆ ప్లాంట్ని ఇంకా లాభాల్లో వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ప్లాంట్ కావాల్సినటువంటి ఇంకా ఆర్థిక సాయం, ఎటువంటి ఆర్థిక సాయం కావాలో దాన్ని కూడా అందిస్తాం. ఇంకా మోడరైజేషన్కి ఎలాగెళ్ళాలి, దానికి కావాల్సినటువంటి ఆర్థిక సాయం తీసుకొస్తాం. అలాగే అందుకే చెప్తాను, పదే చెప్పేది, మా బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తించాం. మీ బాధ్యత అటు ఎంప్లాయీస్గా ఇటు మేనేజ్మెంట్గా సమిష్టి కృషితో నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ వేదిక మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి, ఎంప్లాయీస్కి, కార్మికులకి, యాజమాన్యంకి, అలాగే సెంటిమెంట్తో ముడేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, ముడిపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఒకటే, ఈ ప్లాంట్ కానీ మీరు 100% రేటెడ్ కెపాసిటీతో కానీ మీరు తీసుకెళ్ళగలిగితే, 2 సంవత్సరాల పాటు మీరు నడిపించగలిగితే, దీన్ని సేల్లో విలీనం చేయడానికి 100% మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్లాంట్ కెపాసిటీని మాత్రం మీకు నడిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇది మన ముందున్న లక్ష్యం. 100% ప్లాంట్ రేటెడ్ కెపాసిటీని అందుకోవాల్సినటువంటి బాధ్యత అటు యాజమాన్యం వైపు, కార్మికుల వైపు ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు కార్మిక సోదరులందరికీ చెప్తున్నాను, కార్మిక నాయకులందరికీ చెప్తున్నా, మీరు ఆ కెపాసిటీ రీచ్ అయ్యేటట్టుగా, కెపాసిటీని రన్ చేసే విధంగా మీరు ముందు ప్రయత్నం చేయండి. వాటికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందే విధంగా మేము చూసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో మాట కూడా చెప్తున్నాను, రేపు మీకు ప్రొడక్షన్ తీసారు, అందరూ ప్రొడక్షన్ సేల్ అవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా తీసుకోవాలో చెప్తాం. ఈ సందర్భంగా గుర్తు చేయాలి, స్టేట్ గవర్నమెంట్ కేవలం హుదూదులోనే ఆదుకోవడమే కాదు, మీకు ఏదైతే కావాల్సినటువంటి మైన్స్, ఇదే సందర్భంగా ఇంకోసారి అడుగుతున్నారు, వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. మీరు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్ ఎందుకు మీరు రెన్యూల్ చేయలేదు చెప్పండి. గర్భంలో ఉన్నటువంటిది సరిపల్లో ఉన్నటువంటి శాండ్ మైన్ ఎందుకు మీరు అప్రూవల్ చేయలేదు చెప్పండి. చీపురుపల్లిలో అలాగే మీకు క్వాజు ఎందుకు మైన్ మీరు దాన్ని రెన్యూల్ చేయలేదు చెప్పండి. డీమ్డ్ మైన్స్ అవన్నీ 50 సంవత్సరాలు స్టేట్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకున్నటువంటి మైన్స్ని 33 సంవత్సరాలు దాటిన తర్వాత 2023 మధ్యన మీరు అప్రూవల్ చేశారా? ఎందుకు అప్రూవల్ చేయకుండా ఉంచుకున్నారు? ఎవరు వచ్చిన తర్వాత మళ్ళీ అప్రూవల్ అయినాయి? వైసీపీ నాయకులు చెప్పండి సమాధానం దానికి. ఏదో విధంగా పొగబెట్టి దీన్ని అమ్మేద్దాం, వాటాలు కొట్టేద్దాం అని ఆలోచన కాదు, అంతని కాదు. మీ మనసాక్షిగా చెప్పండి సమాధానం. మీ నాయకులే నా దగ్గర ఎన్నోసార్లు చెప్పారు, మా వాడు చేయడు సార్ అన్నా, మా వాడు చేయడు, మా వాడు ఈ విషయం మీద మాట్లాడొద్దు అన్నారు, మా దగ్గరికే రావద్దు అన్నారని. అందుకే మనసాక్షి అవసరం దేనికైనా. అనుకునే సోదరులారా, ఈ ప్లాన్ను పరిరక్షించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే చెప్తున్నాం, మా బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తించాం.
మీ బాధ్యత దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటిది, ఫుల్ ప్రొడక్షన్ వైపు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఇటు కార్మికులు అటు యాజమాన్య వారు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదిగో ఇంకో విషయం కూడా చెప్తున్నా. లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మార్చులు, ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్లాంట్లోనే మేము టెంట్ వేసాం. ఆ రోజు కార్మికులు అందరూ వచ్చారు. కార్మిక నాయకులందరూ వచ్చినప్పుడు ఆ రోజు మాట ఇచ్చారు ఆయన. అదే మాట కట్టుబడి అందరు ఎమ్మెల్యేస్ని, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరితో మాట్లాడారు, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరితో మాట్లాడారు, మీటింగ్ పెట్టారు. ఏ విధంగా చేద్దాం, దీన్ని ఏమైనా కొంత ఆర్థిక సాయం అందిస్తే ఎన్ని రోజులకు వస్తుంది, అది లేదు సేల్లో మర్చేద్దామా, సేల్లో మర్చేస్తే వన్స్ ఫర్ ఆల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక్కనే నినాదం ఆ బ్రాండ్ ఏమైనా దెబ్బతింటుందా? ఇలాగ అనుక్షణం గత అడిచిన 6 నెలలుగా మేము ఆలోచిస్తూనే ఉన్నాం. అందుకే చెప్పాను, నేను నా జీవితంలో నేను ఆనందపడింది, జీవితంలో మర్చిపోయినటువంటి రోజు మొన్న ఏదైతే 11,440 కోట్లు అనౌన్స్ చేయడం చెప్పి తెలియజేస్తున్నాను. డబ్బులు అందించిన తర్వాత ఆ రోజు కూడా కార్మికులందరూ కూడా కష్టపడి యాజమాన్యం కార్మికులు సమిష్టి కృషితో లాభాల్లోకి రావడం జరిగింది. రిజర్వ్ క్యాపిటల్ కూడా సుమారు 10,000 కోట్లకు వెళ్ళిపోయింది ఆ రోజు దాంట్లో. మళ్ళీ ఆ స్టేజ్ నుంచి వీళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్ళి 3.3 మిలియన్ టన్స్ నుంచి వాళ్ళు 7.4 మిలియన్ టన్స్కి వెళ్ళాలనే ఆలోచన, 7.3 మిలియన్ టన్స్కి వెళ్ళాలనే ఆలోచనతో మరి లోన్స్ తీసుకొచ్చి దాని మీద పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్లాంట్ని కొంచెం సింక్రైజ్ చేయడంలో, డిపార్ట్మెంట్లు సింక్రైజ్ చేయడంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్లు జరిగి హుదూద్ కావచ్చు, స్టీల్ రేట్స్ కావచ్చు, మిస్మేనేజ్మెంట్ కావచ్చు, అది అటు కార్మికులకి మేనేజ్మెంట్కి సమన్వయ లోపం కావచ్చు, ఇలాగ అనేక కారణాలతో మళ్ళీ ఈరోజు లాసుల్లో ఉంటే, లాసుల్లో ఏ స్టేజ్లో ఉందంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చిన నాటికి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నాటికి ప్లాంట్ రన్నింగ్ కెపాసిటీ 25% ఉంది. ఎప్పుడు కూడా 25% దానికి సామర్థ్యానికి కన్నా తక్కువ, అంటే సామర్థ్యం 100% రన్ అవ్వాల్సింది 25% దాంట్లో రన్ అవుతుందంటే ఎంత ఓవర్ హెడ్స్ కాస్ట్లు అవుతాయండి, ఎంత భారం పడుతుంది. అలాంటి పరిస్థితి నుంచి కనూపురిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని సుమారు 1,650 కోట్లు 1,650 కోట్లు పెట్టి దాన్ని లాభాలకి మళ్ళీ దాన్ని 75% కెపాసిటీ తీసుకొచ్చారు. అంటే రేటెడ్ కెపాసిటీలో 75%, అంటే 72 to 75% రన్ తీసుకొచ్చారు, యూటిలైజ్ చేశారు. ఆ కెపాసిటీ యూటిలైజ్ చేసుకున్నారు. ఎప్పుడైతే ప్లాంట్ కెపాసిటీని యూటిలైజ్ చేసుకుంటే ఓవర్ హెడ్స్ తగ్గుతాయి, తద్వారా భారం తగ్గుతుంది, ఆర్థిక పరమైనటువంటి భారం తగ్గి లాభాల్లో నడ్డానికి ఉంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నమ్మకం వచ్చింది, ఇక్కడ సెంటిమెంట్ని గుర్తించారు, ఇక్కడ నాయకుల యొక్క పోరాటాన్ని, అలాగే కార్మికుల యొక్క పోరాటాన్ని, నిర్వాసితుల యొక్క ఆలోచనలు తీసుకొని ఎలాగైనా దీనికి ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి సుమారు 11,440 కోట్లు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అందుకని ఈ సందర్భంగా మేము ఒకటి తెలియజేస్తున్నాను, ఆ ప్యాకేజ్ అనౌన్స్ చేసే ముందు కూడా మా ఎంపీ గారు ఒక మాట చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. వీళ్ళందరూ ఏమన్నారంటే, మీరు ప్లాంట్ కానీ ఫుల్ రేటెడ్ కెపాసిటీ, దానికి ఎంత సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యంతో ఫుల్ రేటెడ్ కెపాసిటీతో 2 సంవత్సరాలు కానీ మీరు రన్ చేయగలిగితే మీరు సేల్లో విలీనం చేయడం ఈజీ అవుతుందని చెప్పేసి